దళితవాడల్లో దేవాలయ నిర్మాణాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమర్థించుకున్నారు. 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్రూమ్ ఉందని చెప్పిందని, దానిపై దృష్టి పెట్టండి, తాము అడగటం తప్ప అని ఎక్స్వేదిగ్గా ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జూలైలో రాష్ట్ర హైకోర్టు దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్రూమ్ ఉందని చెప్పిందని, దానిపై దృష్టి పెట్టండి, తాము అడగటం తప్ప అని ఎక్స్వేదిగ్గా ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.